దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం కన్నీళ్లలో దాగిన దేవుని యొక్క సమాధానాన్ని గురించి ధ్యానించుకుందామండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, రాత్రి అనేది ఎందుకు ఒక మనిషికి ఒక భారముగాను భయముగాను ఉంటుంది అంటే, రాత్రి సమయంలోనే మన బలహీనతలు బయటపడే సమయం. పగలంతా కష్టపడి రాత్రి సమయానికి ఇంటికి వచ్చేసరికి చాలామంది ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ రాత్రి సమయంలోనే మన హృదయంలో ఉన్న బాధలు చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. నిద్ర పట్టలేదనుకోండి, మన హృదయంలో ఉన్న గాయాలన్నీ కూడా బయటికి వచ్చి మన మనసు మనతో మాట్లాడే సమయం. అలాంటి రాత్రి ఇర్మియా కూడా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యెరూషలేము ప్రాకారము కాలిపోయింది. నాయకులు చూస్తే దారి తప్పిపోయారు. పిల్లలు ఆకళ్ళతో కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకా చూస్తే దేవాలయము శూన్యమైపోయింది. అలాంటి రాత్రిలో ఇర్మియా దేవుని యొక్క స్వరము విన్నాడు. ఆ రాత్రిలో ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమే చెప్తున్న మాట ఒకే ఒక మాట ఏంటంటే, రేయి మొదటి జామున మొరపెట్టు. ఇది ఒక ప్రార్థన అని కాదు, కానీ ఇర్మియా కన్నీళ్ళకి దేవుడు తెరుస్తున్న ద్వారమని మనం చెప్పాలండి. ఇంకా చూస్తే ఆ రోజు ఇర్మియా ఎందుకు అంతా కన్నీరు కారుస్తున్నాడంటే, యెరూషలేము కన్నీళ్లలో మునిగిపోయిన రోజు. యూదా ప్రజలు చూస్తే ప్రభు యొక్క మాటలు వినటం లేదు. యూదా ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగాను దేవునికి విరుద్ధముగాను పనులు చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు. విగ్రహారాధన, గర్వము, అన్యాయము, దుర్మార్గత, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి చేస్తున్నారు. కాబట్టి ప్రభు హృదయాన్ని ఎంతగానో బాధించేయండి. దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, కానీ కొన్నిసార్లు మనం తప్పిదములు చేసినప్పుడు తిరిగి ఆయన వైపు రప్పించడానికి తీర్పుని మన జీవితంలో అనుమతిస్తాడు. ఇర్మియా కన్నీళ్లు కారుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో యెహోవా దేవా, ఈ ప్రజలు చెదిరిపోయారు. చిన్న బిడ్డలు చూస్తే ఆకలితో పడిపోతున్నారు. దేవాలయం చూస్తే శూన్యమైపోయింది అని కన్నీరు కారుస్తున్నాడు. వీపింగ్ ప్రాఫిట్ అని కూడా ఇర్మియాని మనం పిలుస్తాం. అలాంటి చీకటిలో ప్రభు ఒకే ఒక మార్గాన్ని చూపించాడు. ప్రభు ఇర్మియాతో చెప్తున్నాడు, రేయి మొదటి జామున లేచి మొరపెట్టు అని ప్రభు ఒక మాట, లేకపోతే ఒక మార్గము, లేకపోతే ఒక ద్వారాన్ని ఇర్మియా ముందు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన చాలా బలమైనదండి. ఈరోజు మన కుటుంబంలో కూడా ఇటువంటి ప్రార్థన చాలా అవసరం. మన బిడ్డల జీవితాల్లో కూడా రేయి మొదటి జామున నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో బలమైన కార్యాలు నువ్వు చూస్తావు. అందుకే ఇర్మియా కన్నీళ్లు కారుస్తున్నప్పుడు యెరూషలేము తన బిడ్డలు వారందరూ కూడా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఇర్మియా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చెయ్యు. ఇలాగే మన హృదయాల్లో కూడా సమాజంలో కూడా ఇలాంటి ప్రార్థన ఎంత అవసరం, ఇవి జరుగుతున్న వాస్తవాలను కూడా నేను చెప్పగలను. దేవుడు తీర్పు ఇచ్చాడు, కానీ ఆయన యొక్క ప్రణాళిక ఎన్నడూ కూడా ఆయన నాశనం చేయడండి. దేవుడు నీతో ఒక మాట చెప్పాడంటే, ఒక ప్రణాళిక ఇచ్చాడంటే చిన్న చిన్న శ్రమల ద్వారా ఆయన వైపు తిప్పుకోవటానికే చిన్న శ్రమను అనుమతిస్తాడు తప్ప నీ పట్ల ఉన్న ప్రణాళిక ఆయన ఎన్నడూ కూడా నాశనం చేయడు. దేవుని వైపు తిరిగితే పశ్చాత్తాపంతో మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో మన కోసము కూడా ఆయన అనేకమైన ద్వారాలు తెరవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సమర్థుడు కూడా. మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ప్రధాన అంశము ఏంటంటే, నీళ్ల వలె నీ హృదయాన్ని కుమ్మరించు అని దేవుడు మాటలు సెలవిస్తున్నాడు. నీళ్ల వలె అంటే ఆ నీళ్లు పూర్తిగా దాచకుండా, ఆ నీళ్లు ఆపకుండా అని అర్థాన్ని చూపిస్తున్నాయి.
మరి నీళ్లు పోస్తే అవి ఎక్కడైనా ఆగుతాయంటే ఆగవు. నీళ్ళని మనం దాచుకోగలమంటే దాచుకోగలం. మన కన్నీళ్లు వెనక్కి వెళ్తాయంటే అది ఎన్నడూ వెనక్కి కూడా వెళ్ళవు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధను నువ్వు దాచుకోకు, నా సన్నిధిలో కుమ్మరించు. నీ గాయాన్ని కూడా నువ్వు దాచుకోకు, అలాగే నీ పాపాన్ని కూడా దాచుకోకు, నీ కన్నీళ్ళని కూడా దాచుకోకు. చూడండి, ఒక పగిలిన కుండను మనం తీసుకుంటే ఒక కుండ పగిలిపోయింది. అందులో నువ్వు నీళ్లు పోసావంటే అవి బయటికి వచ్చేస్తాయి. ఆ నీళ్ళు ఆపగలమంటే ఆపలేము. అలాగే దేవుడు కూడా ఈరోజు మనకు చెప్తున్నాడు, నీ కన్నీళ్లు బయటికి రానివ్వు. రెండవదిగా దేవుడు చెప్తున్న మాటలని హృదయాన్ని కుమ్మరించు అంటున్నాడు. మాటలు కాదండి, దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి మాటలు కాదు, హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి ముందు మనం నటించవచ్చు, దేవుని ముందు మనం నటించలేం. మనుషులు మన అంతరంగము చూడలేకపోవచ్చు, ప్రభు మన అంతరంగాన్ని స్పష్టంగా చూస్తాడు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కళ్ళకి ఏది కూడా మరుగు లేదండి. అయితే హృదయాన్ని కుమ్మరించే సరైన స్థలము ఏంటంటే అదే దేవుని యొక్క సన్నిధి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తావో దేవుడు తప్పకుండా దారిని చూపిస్తాడు, ఒక ద్వారాన్ని కూడా తెలుస్తాడు. చాలాసార్లు మనకు ఒక బాధ కలిగినప్పుడు వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళి, నీ సొంత మరి నీకు అతి సన్నిహితుడిగా ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళొచ్చు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, నీ తల్లిదండ్రులకి వెళ్ళొచ్చు. కానీ మనిషే. మనుషుల దగ్గరికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదండి. ఎందుకంటే నీతో బాగున్నంత కాలము కూడా నీతో మంచి సహవాసం చేస్తా, చిన్న తేడా వచ్చిందంటే ఆ బలహీనతలే ఒకరోజు నీకోసం నీ వెనక మాట్లాడుతూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటాడు. అదే ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు ప్రభు అంట నిన్ను స్వీకరిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఒక పునరుద్ధరణకి ఒక దారిని కూడా ప్రభు చూపిస్తాడండి. అయితే ఇప్పటి వరకు మనం విన్నాం, నీ కన్నీళ్ళు ప్రభు సన్నిధిలో కుమ్మరించమంటున్నాడు. ఏ సమయంలో? రేయి మొదటి జామున. చాలా ప్రత్యేకంగా రాయబడిన మాట. అంటే అది దేవుని యొక్క సమయం. ఆ సమయంలోనంట ఒక మనిషి ఆ రాత్రి సమయంలో బలహీనంగా ఉంటాడంట. ఎందుకంటే పగలంతా కష్టపడి అలసటతో ఉంటాడు. ఆ రాత్రి ఒక నిశ్శబ్దమైన సమయం. ఆ రాత్రి ఒంటరితనము ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ రాత్రి అంట మన మనస్సు నిజమైన మాటలు బయటికి తెచ్చి మనతో మాట్లాడే సమయం అంట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి రాత్రులు నాకివ్వు. నిద్ర లేని రాత్రులు నీ జీవితంలో ఉంటే అది నా సన్నిధిలో నువ్వు కుమ్మరించు. ఎందుకంటే ఆ యొక్క రాత్రిలో నువ్వు పెట్టే కన్నీరు పగటికి పునరుద్ధానానికి విత్తనాలని ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. అయితే దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళని హృదయంతో దేవుని సన్నిధిలో కుమ్మరించమంటున్నాడు. ఎవరి నిమిత్తము? నీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టమంటున్నాడు. ఇది తల్లిదండ్రుల బాధ్యతను దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడండి. ఈ వాక్యం చాలా ప్రత్యేకంగా కూడా ఇక్కడ చెప్తుంది. నీ పసిపిల్లల ప్రాణార్థమే నీ చేతులు ఆయన వైపు ఎత్తి మొరపెట్టమని ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే శత్రువు మొట్టమొదట లాగేది పిల్లల్నే. ప్రపంచము మొట్టమొదట లాగేది యువతనే. పాపము మొట్టమొదట లాగేది బలహీనులనే. శత్రువు యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే ఆ యవనస్తుల చిన్న బిడ్డల భవిష్యత్తుని నాశనము చేయాలనేటువంటి దాని లక్ష్యము. ఎప్పుడైతే తల్లి రేయి మొదటి జామున కన్నీరు కారుస్తుందో ఆ యొక్క కుమారుడికి ఒక రక్షణ కవచంగా ఉంటుందని ప్రభు ఈరోజు మనకి మాట్లాడుతున్నాడు. మీకు నాకు బిడ్డలు దేవుడు ఇచ్చాడంటే మనల్ని నమ్మి ఆ యొక్క శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు తల్లిదండ్రులుగా మన చేతికి అప్పచెప్తాడు. మనము కూడా దేవుడు ఇచ్చిన ప్రణాళికని గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ ఆ బిడ్డని మన యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తల్లి ప్రార్థనలో ఆ బిడ్డని పెంచుతూ ఉండాలి. అయితే స్టీవెన్ అగస్టిన్ అనే ఒక భక్తుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను పాపములో కూరుకుపోయినప్పుడు నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకొని వచ్చాను. ఈరోజు గొప్ప రక్షణతో దేవుని సేవ చేస్తున్నాడండి. తల్లి కన్నీటి ప్రవాహము బిడ్డలకి ఒక రక్షణ కవచం. ఆ యొక్క కన్నీరు వారి చుట్టూ కూడా ఒక నెమ్మదైన ప్రాకారాలుగా దేవుడు ఉంచుతాడండి. అందుకే తల్లి యొక్క కన్నీళ్ళు ఎంత అవసరమని ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు.
మరలా దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు, నీ పిల్లల కోసం లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు అని మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడండి. రేయి మొదటి జామున ఎందుకు ప్రార్థించాలి? దేవుడు ఒక మాట చెప్పాడంటే అందులో ఏదో ఒక శక్తి ఉంది, అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు రేయి మొదటి జామున ప్రార్థించాలని అంటే, ఆ యొక్క రేయి మొదటి జామున చేసిన ప్రార్థనట బంధకాలను విరగొడుతుందంట. కొన్నిసార్లు బిడ్డల జీవితంలో మరి మనం ఎంత మంచిగా పెంచినా ఈ లోకములో వారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చి కొన్ని అలవాట్లలో పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మనం ఎన్ని చెప్పినా వారు ఒక్కొక్కసారి వినరు. అలాంటి పరిస్థితులు నీ చేతులు దాటిపోతున్నప్పుడు, నీ మాట వినని పరిస్థితుల్లో నీ బిడ్డని చెయ్యి జారిపోతున్నప్పుడు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చెయ్యి. ఇలాంటి అనుభవం నాకు దేవుడు ఇచ్చాడండి. నా బిడ్డలు పుట్టిన దినాలలో నాకు పిల్లలు కలగరు అని మరి డాక్టర్స్ చెప్పినప్పుడు ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 బిడ్డలను ఇచ్చాడు. వారిని దేవుని చేతిలో నేను పెంచాలి. నాకున్న ఒకే ఒక గోల్, ఒక బాధ్యత ఏంటంటే ఈ లోకానుసారంగా కాదు, ప్రభు సన్నిధిలో వారు పెరగాలి, దేవుని మందిరములో వారిని పెంచాలి అని మనము తల్లిదండ్రులుగా వారి చుట్టూ 24 గంటలు మనం ఉండలేమండి. ఎప్పుడైతే రేయి మొదటి జామున ప్రార్థన మొదలుపెట్టానో బిడ్డల జీవితంలో నేను తల్లిగా ఊహించని అనేకమైన ఆశ్చర్యక్రియలు నేను చూడగలిగానండి. ఈరోజు దేవుడు వారిని సేవలో వాడుకుంటున్నారు. అది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఇంకా ఆ వేకువజామున దేవుడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే, నువ్వు దేవుని స్వరాన్ని చాలా స్పష్టంగా వింటావు. రేయి మొదటి జామున నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొక్క స్వరాన్ని చాలా గట్టిగా కూడా స్పష్టంగా నువ్వు వినగలుగుతావంట. రాత్రి యొక్క ప్రార్థనట నీ కుటుంబాన్ని కాపాడుతుంది. తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లల యొక్క భవిష్యత్తును మార్చివేయగలదంట. అందుకే దేవుడు ఈరోజు మనకు ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు, ఒక మార్గాన్ని నీకు చూపిస్తున్నాడు. ఈరోజు మనం వాక్యం వింటున్న మనము మన జీవితంలో ఈ అలవాటు లేనట్లయితే ఆయన సన్నిధిలో వేకువజామున లేచి బిడ్డల కోసం మనం ప్రార్థించే తల్లులుగా మనం మారాలండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీళ్ల వల్లే కుమ్మరించమంటున్నాడు. నీళ్ల వల్లే అంటే నీ బాధ, నువ్వు దాచుకున్న బాధని దాచుకున్నావంటే అది నయం కాదు. ప్రభు సన్నిధిలో దాన్ని కుమ్మరించాలి. తర్వాత నీ పాపాన్ని దాచుకున్నామంటే అది మనల్ని బంధించి వేస్తుంది. ఎప్పుడైతే నువ్వు కుమ్మరిస్తావో గొప్ప విడుదల నీ జీవితంలో చూస్తావు. నీ భయాలన్నీ కూడా దాచుకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించినట్లయితే అంతరంగములకు గొప్ప ధైర్యంతో దేవుడు మనల్ని దర్శిస్తాడండి. నీ పిల్లల కోసము నీ ఆందోళనలన్నిటినీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రభు ఆ కన్నీళ్లే వారికి రక్షణగా దేవుడు మార్చగలడండి. చివరిగా ఇర్మియా కాలంలో ప్రజలు చూస్తే నాశనమైపోయారు. కానీ దేవుడు వారికి తిరిగి కట్టాలనుకుంటున్నాడు, వారి బ్రతుకులను మార్చాలనుకుంటున్నాడు, ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు. ఇదేనండి దేవుని యొక్క హృదయం. దేవుడు ఎన్నడూ మనల్ని శిక్షించడు, ఆయన ఎన్నడూ కూడా మనల్ని బాధపెట్టడు. మన జీవితంలో శ్రమలు చూసినప్పుడు, బాధలు కలిగినప్పుడు ఎన్నోసార్లు చాలా సునాయసనంగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. దాని వెనక మేలేంటో నీకు తెలియదు. అయినా కూడా ఆయన నిన్ను విడవకుండా, ఆయన ఎడబాయకుండా ఆ శ్రమలో నీకు తోడేయండి నిన్ను గొప్ప చేసేంత వరకు కూడా ఆయన నిన్ను ఎన్నడూ విడవడు. అందుకే దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట, నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించు అని, నిన్ను నన్ను మరలా కడతానని, మన బిడ్డల బ్రతుకులు మరలా తిరిగి రప్పిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నా. నీ కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధా కాదండి. నీవు రేవి మొదటి జామున చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. నీ పిల్లల కోసం నీ మొర కూడా ఎన్నడూ వ్యర్థము కాదు. కన్నీళ్ళు పునరుద్ధరణకు విత్తనాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరము తల్ల వంచినట్లయితే ప్రార్థన ద్వారా ముగించుకుందాం. దేవా, మా హృదయాలను నీళ్ల వల్లే నీ సన్నిధిలో కుమ్మరించడానికి మాకు మీ కృపనివ్వండి. మా కుటుంబాలను, మా పిల్లలను, మా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాం. ఈ రాత్రి కన్నీళ్లు పగలు ఆనందముగా మార్చండి దేవా. ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.